హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. 2 నిమిషాల్లో రూపాయలు 1,000 కోట్లు స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన ఎటర్నల్ షేర్లు. భారతీయ క్విక్కామర్స్ రంగంలో అగ్రగామిగా ఎదుగుతున్న బ్లింకిట్, దాని పేరెంట్ కంపెనీ ఎటర్నల్ పెట్టుబడిదారులకు లాభాల పంటను పండించాయి. ఈరోజు స్టాక్ మార్కెట్లో ఎటర్నల్ లిమిటెడ్ షేర్లు దుమ్మురేపాయి. కేవలం 2 నిమిషాల్లో రూపాయలు 1,000 కోట్ల లాభాన్ని కంపెనీ అధినేతకు అందించాయి. ఎటర్నల్ లిమిటెడ్ జొమాటో షేర్లు మంగళవారం ట్రేడింగ్లో 15% వరకు పెరిగాయి. ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.311.60కి చేరుకున్నాయి. ఈ షేర్లు దూసుకుపోవడంతో ఎటర్నల్ లిమిటెడ్ సీఈఓ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ 2 నిమిషాల్లోనే 1,000 కోట్లకు అధిపతి అయ్యాడు. కేవలం 2 రోజుల్లోనే ఆయన నికర విలువ రూ.2,000 కోట్లకు పైగా పెరిగింది. 42 ఏళ్ల ఆయాయిటియనైన దీపిందర్ గోయల్ కంపెనీలో జూన్ త్రైమాసికం చివరి నాటికి 3.83% వాటా కలిగి ఉన్నారు. తాజాగా స్టాక్ మార్కెట్లో షేర్లు దూసుకుపోవడంతో ఎటర్నల్లో ఆయన వాటా అంచనా విలువ సోమవారం 1,001 కోట్ల రూపాయలు పెరిగి 10,024 కోట్ల రూపాయలు నుండి 11,025 కోట్లకు చేరుకుంది. గత సెషన్లో కూడా ఎటర్నల్ షేర్లు మొదటి త్రైమాసికంలో 5.64% పెరిగాయి. కేవలం 2 రోజుల వృద్ధిలో బిలియనీర్ దీపిందర్ గోయల్ మొత్తం సంపద దాదాపు రూ.2,000 కోట్లు పెరిగింది. హోటళ్ల నుండి ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్, త్వరిత డెలివరీ సౌకర్యాన్ని అందించే ఎటర్నల్ కంపెనీ నిన్న జూలై 21 జూన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.25 కోట్లకు తగ్గింది. పెరిగిన ఖర్చుల కారణంగా కంపెనీ లాభం తగ్గింది. ఎటర్నల్ కంపెనీ జొమాటో, బ్లింకిట్ బ్రాండ్లను నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం 2023 నుంచి 24 వరకు ఇదే త్రైమాసికంలో ఎటర్నల్ రూ.253 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఎటర్నల్ నిర్వహణ ఆదాయం ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో 4,206 కోట్ల రూపాయల నుండి 7,167 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. బ్లింకిట్ ఫుడ్స్ ఏర్పాటు గురించి కంపెనీ స్టాక్ మార్కెట్కు కూడా తెలియజేసింది. అయితే ఈ ఏర్పాటు తర్వాత బ్లింకిట్ ఫుడ్స్ కంపెనీకి పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ, సంబంధిత పార్టీగా ఉంటుంది. మొదటి త్రైమాసికంలో ఎటర్నల్ మరోసారి తమను ఆశ్చర్యపరిచే ఫలితాలను రాబట్టిందని జేఎం ఫైనాన్షియల్ తెలిపింది. అనుకున్న సంఖ్యల కంటే ఎక్కువ నంబర్స్ సాధించింది. ఎందుకంటే ఇది Q4 FY25 ఫలితాల తర్వాత తీసుకున్న జాగ్రత్త వైఖరి నుండి పదునైన నిష్క్రమణ అని బ్రోకరేజ్ తెలిపింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం గోయల్ నికర ఆస్తులు ప్రస్తుతం $1.9 బిలియన్ అంచనా వేయబడుతున్నాయి. ఎటర్నల్ షేర్లు రూ.3 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్క్ దాటాయి. ఈ విలువతో అది విప్రో, టాటా మోటార్స్, నెస్లే, ఏషియన్ పెయింట్స్ వంటి దిగ్గజాలను కూడా అధిగమించింది. ఎటర్నల్ ర్యాలీ ప్రభావం ప్రత్యర్థి స్విగ్గీపై కూడా పడింది. దాని స్టాక్ 7% పైగా పెరిగింది. అదేవిధంగా ఎటర్నల్లో 12.38% వాటా కలిగిన ఇన్ఫో ఎడ్జ్ కూడా 3% పైగా లాభపడి దాని మార్కెట్ క్యాప్లో 3వ వంతు విలువ ఇప్పుడు ఎటర్నల్ స్టాక్ హోల్డింగ్ ద్వారానే వచ్చింది. భారతదేశంలో ఫుడ్ డెలివరీ, డిజిటల్ వాణిజ్యం వేగంగా విస్తరిస్తుండటంతో బ్లింకిట్ మార్కెట్ లీడర్ స్థానంలో నిలిచింది. పెట్టుబడిదారులు ఎటర్నల్ను దీర్ఘకాలిక వృద్ధి కంపెనీగా చూస్తున్నారు. బ్రోకరేజ్ల అంచనా ప్రకారం బ్లింకిట్ మార్జిన్లు మరింత మెరుగుపడి ఫుడ్ డెలివరీ కంటే పెద్ద వ్యాపార విభాగంగా మారబోతుందని తెలుస్తోంది.